గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. స్తుతుల పాత్రుడా, స్తోత్రార్హుడా, సర్వోన్నతుడా, సర్వాధికారం దేవా నీకు వందనాలు ప్రభా. నీ మహాకృప బట్టి నాయన అయా ఇదిగో నాయన ప్రభా అలివేణి గారిని బట్టి, మధు గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం. అయా నీ బిడ్డ నాయన లూదియా వలె అయ్యా నీ దైవజనులను చేర్చుకుని, సంఘమును చేర్చుకుని 7 వారముల ప్రార్థన ఆ బిడ్డ కోరుకున్నారు నాయన. అయా మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అని బిడ్డ కూడా చాలా ఉత్తమమైనది, ఆశీర్వాదకరమైన కార్యాన్ని ఎన్నుకున్నారు ప్రభా నీ బిడ్డలు నాయన. అయా ఇదిగో నాయన ఇంతవరకు సహోదరులు ప్రార్థించారయ్యా, 6గురుగా ప్రార్థించారు, 7వ ప్రార్థన చేస్తున్నాను ప్రభా. గతంలో చేసిన ఆ ప్రార్థనలు సహోదరులు చేసే ప్రార్థనలు వాళ్ళకి ఇచ్చినందుకు వందనాలు. అయ్యా ఒక్కొక్కరు ఏ విషయం అయితే అడిగారో ఆ ప్రార్థనలు అన్నీ నువ్వు నెరవేర్చండి నాయన. అయ్యా ఇదిగో దైవజనుని ప్రార్థిస్తుండగా నాయన అయ్యా ఈ కుటుంబాన్ని మేలు చేత నింపండి, వాక్యంతో పట్టుకోండి నాయన. ఈ కుటుంబంలో జీవితంలో వాక్యం ఉండాలి నాయన. అయ్యా వీరింటిలో ప్రార్థన ఉండాలి నాయన. అయ్యా వీరింటిలో విశ్వాసం గల కుటుంబంగా ఉండాలయ్యా. అయ్యా దైవజనులు వస్తూ పోతున్నప్పుడు ఈ గృహం దీవెనకరంగా ఉండాలయ్యా. అయ్యా ఈ గృహము ఆతిథ్యమిచ్చే గృహముగా ఉండాలయ్యా. అబ్రహాం కుటుంబం లాగా మేము చూడాలయ్యా. యాకోబు కుటుంబంలాగా వృద్ధిలోనికి రావాలయ్యా. ఇస్సాకు కుటుంబంలో దీవెనకరంగా ఉండాలయ్యా. అయ్యా దావీదు కుటుంబం వల్లే నాయన అంతగా ఘనత నొందినట్టుగా ఉండాలి ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ బిడ్డలు నాయన అయా చేస్తున్న మధుగారు చేస్తున్న వ్యాపారం దీవించండి, ఆశీర్వదించండి. నీ చిత్తమైతే ఆయన మంచి వ్యాపారం బిజినెస్లో బ్రాంచీలుగా అంతకంతగా అభివృద్ధి చెందటం కృపానుగ్రహించండి. అలివేణి దీవించండి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూర్ఖురాలు ఇల్లును పెరిగి వేసుకున్న అన్నట్టుగా జ్ఞానంతో తన బిడ్డలను, భర్తను, కుటుంబాన్ని ఇంతవరకు చాలా తెలివిగా జ్ఞానముగా ఆ బిడ్డ అయా కట్టుకున్నారు కుటుంబాన్ని నాయన. ఇదిగో ఈ రోజున నీ సన్నిధిలో అయా ప్రభ సహోదరులు పిలిచి ఆ బిడ్డలు నీ సన్నిధిలో కూడుకుని ఉన్నారయ్యా. కాబట్టి అయా మరి అలివేని చేస్తున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఈ కార్యక్రమం వారి బిడ్డలకి ఇది ఎంతో ఆశీర్వాదకరమైనది. కాబట్టి వారి బిడ్డలకు ఈ సన్నిధి, ఈ కూడిక వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ కూడిక ఈ సన్నిధి వారి కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి ప్రభు. ఆశీర్వదించండి నాయన. చిన్నబాబుని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. ఆ బిడ్డ నాయన మరి ఇండియా టీంలో, క్రికెట్ టీంలో అయ్యా బిడ్డ నాయన మరి ప్రభు నాయన ఆయన పేరు ఉండాలి ప్రభా. ఇండియా టీం తరఫున ఆయన క్రికెట్ మ్యాచ్ ఆడాలి. అనేక విదేశాలు వెళ్ళి అయా ఇండియా తరఫున ప్రభు మ్యాచ్ ఆడాలి ఆసక్తి కలిగి ఉన్నారయ్యా. ఆ ఆశను నెరవేర్చమని వేస్తున్నాములో పెద్ద బాబుని బట్టి ప్రార్థిస్తున్నాను. అయా బిడ్డ చిన్న వయసులోనే మంచి జాబ్ చేసుకుని నాయన అయా ఇదిగో నాయన ప్రభా మంచి క్రమంగా పొద్దున్నే వెంకటరావు సీను అయా మేము అనుకున్నాం అలివేని బిడ్డలు ఎంత మరి డిసిప్లిన్గా చక్కగా సెట్ అయ్యారని. ప్రభా బిడ్డ చిన్న వయసులో జాబ్ చేసుకుని వచ్చి చక్కగా ఆ నెల జీతం తల్లి చేతికి ఇచ్చిన ఆయన అయా బిడ్డ ఎంతో విధేయత కలిగిన బిడ్డలుగా, తల్లిదండ్రులకి మాటలు లోబడే బిడ్డలుగా ఆ బిడ్డలు చేసి ఇంకా ఏమైనా ఆ బిడ్డలు మంచి స్థాయిలో ఉండాలని వారు ఆశిస్తున్నారు. అయా రీతికి ఇంకా ఆశీర్వదించండి. ఆ బిడ్డలకు ఆయన విస్తారమైనగా అయా ధనము ఖర్చు పెట్టి వేస్ట్ ఖర్చులు లేకుండా అటువంటి ప్రభు పడ్డ రెక్కల కష్టార్జితం అయా ఒబ్బడిగా పొదుపుగా ఉండటానికి ఆ బిడ్డల ప్రేర యవనస్తులు నాయన యవన ప్రాయంలో ఉన్నారు. వారు అయా దారి తప్పిపోకూడదు, చెడు మార్గంలోకి వెళ్ళకూడదు నాయన. యేసునామములో వారిని అయా స్థిరపరచుని ఈ సన్నిధిలో నాయన. అయా వారు మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి మార్గంలో ఉండాలి నాయన. ఆశీర్వదించండి. చిన్నబాబు చదువుతుండగా చదువులో తోడై ఉండండి ప్రభా. ఉన్నత చదువులు చదవాలి, మంచి జాబ్ దయచండి. కొందనాలు ప్రభా. అయా ఇదిగో నాయన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అయ్యా వారికి ఉన్న సమస్యలు ఏసునామములో తొలగించండి, వారికి ఉన్న చిక్కులు ఏసును తొలగించండి, వారికి ఉన్నటువంటి సమస్యలు అయ్యా ఏసును విడుదల చేయండి నాయన. శత్రు సమూహాలు లయపరచండి నాయన. తమకు కీడు చేయి తలపెట్టిన వారిని ఏసును లయపరచండి నాయన. అయ్యా వారిని ప్రభనైనా ఆటంకంగా ఉన్న ప్రతి ఒక్క కార్యాలు ఏసును లయపరచండి నాయన. మీ అద్భుత కార్యాలు జరిగించండి, సమస్తము దీవెనకరంగా దయచేయండి. అయ్యా ఇదిగో నాయన
ఎంతవరకు ఆసక్తి కలిగి ఎంతవరకు ప్రార్థనలు కూడుకున్న సహోదరులు కూడా దీవించండి. ఒక్కొక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. ఇప్పుడే నువ్వు కుటుంబాల్లో కొన్ని కార్యాలు చేస్తున్నావు అయ్యా. రాబోయే రోజుల్లో గొప్ప కార్యాలు చేయండి. ఆర్థికంగా మా సంఘ బిడ్డలు ఇక్కడ గుడికి వచ్చిన వారు మా సంఘ బిడ్డలు అందరూ కూడా అయ్యా ఆర్థికంగా ఆశీర్వదించబడాలి. దీవెన దయచేయండి. వచ్చిన బిడ్డలపైన ప్రభా నీ ఆశీర్వాదాలు ఉంచండి. వారి కుటుంబాల బిడ్డలను అంచెలను బలపరచండి, దీవించండి ప్రభా. ఇదిగోనైనా 6 ప్రార్థన 7వ ప్రార్థన కూడా అయా పరిపూర్ణమైనది నాయన, దీవెనికరంగా ఆశీర్వాదం మళ్ళీ అయా ఈ ప్రార్థన ప్రతిఫలం దయచేయమని అడుగుతున్నాం అయ్యా. నీ దాసుల్ని దైవజనులు పాస్టమ్ గారిని బట్టి నా బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా. మా బిడ్డలు కూడా గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చి నీ సన్నిధి భాగ్యం ఇచ్చి నీ పరిచయం చేసుకునే గొప్ప ధన్యత బిడ్డలు దయచేయండి. యేసును యోషన్ బాబు రోషన్ చంద్రు దీవించి అయా జ్ఞానాత్మతో నింపి బాల్యం ఇచ్చిన సన్నిధి ఎదిగి మా సేవలో కుడియడం భుజాలకు సహకారం ఉంటాను సహాయం చేయండి. మాకున్న అప్పుల సమస్య నుంచి విడుదల చేయను అయినా అయా. అప్పుల సమస్య నుంచి విడుదల కలిగించు అయినా. మబ్బు తొలగినట్టుగా తొలగించండి అయినా అయా. గాలికి చెత్త ఎగిరిపోయినట్టుగా వాటిని అయా చెదరగొట్టండి అయ్యా. అయ్యా మమ్మల్ని స్థిరపరచండి నాయన. ప్రతి సమస్య నుంచి అయ్యా ప్రభు లేవనెత్తి స్థిరపరచండి. అనేక సంఘాలు కట్టాల టీముగా మేమందరం బృందంగా నాయన అయ్యా. ప్రతి నెల ఒక చోట మీటింగ్ పెట్టి అనేక సంఘాలుగా మేము ఏర్పాటు చేయాలి ప్రభా. దీవించండి. ప్రతిరోజు మందిరంలో జరుగుతున్న సహవాసాన్ని సన్నిధిని దీవించండి అయా. శుక్రవారం ప్రార్థనలు దీవించండి అయ్యా. ఆల్ నైట్ ప్రేయర్లు ఘనంగా జరగటానికి దీవించండి. ఆదివారం సంఘానికి ప్రతి ఒక్క 6 దినాలు కష్టపడి 7వ దినమున నీ దేవుడిని యెహోవా మందిరానికి వచ్చి నువ్వు మొరపెట్టుము, అక్కడే నిన్ను ఆశీర్వదిస్తానన్నావు అయ్యా. బలిపీఠం దగ్గర ఆశీర్వదిస్తానన్నావు. అక్కడే నీ స్థితిగతులను నీ శ్రమను నేను చూసి నువ్వు యొక్క గుప్పులు విప్పి నేను ఆశీర్వదిస్తానన్నావు అయ్యా. ఇది అలివేలు కూడా మధు గారు కూడా వారి కుటుంబం కూడా ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి నీ సన్నిధిలో దీవులు పొందుకునే భాగ్యం దయచేయండి అయ్యా. ఇంతవరకు కృపలో బలపరి రక్షించి సహాయం చేయమని అయ్యా. ఇదిగో మరి వచ్చే వారం కూడా అయ్యా నువ్వు ఘనంగా జరిగించి కృప చూపించమని యేసు నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు ఆయా పరిశుద్ధ ఆదరణకర్త పరిశుద్ధాత్మ సన్నిధి సాహసము రక్షణ భాగ్యం సకల దీవుల ఆశీర్వాదములు ఈ కుటుంబానికి కూడి వచ్చిన కుటుంబాలకి దైవజన కుటుంబాల సంఘ సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలము దేవుడు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలమ్మ. సమాధాన క్రీస్తు ప్రేమలో జీవించండి. వందనాలు.